సో ఇవాళ డిజిటల్ మీడియాలో కూడా అలాగే ఉంది. ప్రతి డిజిటల్ మీడియా ఏదో ఒక పక్షం తీసుకుంది. అందుకే మీరు జనసేన పక్షం తీసుకున్నారా సార్? అంటే జనం పక్షం తీసుకున్నాను అనటం కరెక్ట్ ఏమో నేను అనుకుంటా. జనసేన పక్షం కంటే కూడా జనం పక్షం తీసుకున్నాను అని అనుకోవటం నాకు చాలా ఉత్తమంగా ఉంటది. దానికి ఎందుకో చెప్తా కూడా మీకు. నేను డిజిటల్ మీడియాలోకి ఎంటర్ అయ్యే నాటికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒకవైపు, కరోనా ఒకవైపు, రాష్ట్రం అతలాకుతలమైంది. కరోనా వైరస్ ఆంధ్ర దేశం ప్రపంచం మొత్తాన్ని పట్టి పీడిస్తుంటే జగన్ వైరస్ అదనంగా డబుల్ ఇంపాక్ట్ అనమాట ఆంధ్రప్రదేశ్ మీద. 2 ఇంపాక్ట్లు. ఒకటి కరోనా వైరస్, 2 జగన్ వైరస్. ఈ 2 వైరస్‌లు పట్టి పీడిస్తున్న తరుణంలో నేను అనుకున్నది ఏంటంటే, లేదు మనము గోడ మీద పిల్లిలా కాకుండా ఒక మంచి వైపు నిలబడాలి అనుకున్నా. ఆ మంచి వైపు నిలబడాలంటే ఎవరు మంచి వైపు నిలబడాలి? ఎవరున్నారు ఇవాళ మంచోళ్ళు అని చెప్పుకోదగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రాజకీయాల్లో? అంటే నాకు కనపడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి మానవత కావచ్చు, ఆయన జనం పట్ల ఆయనకున్న కన్సర్న్ కావచ్చు, ఒక సచ్ఛీలత కావచ్చు, అవినీతి రహితమైన ఆలోచన ధోరణి కావచ్చు, ఇవన్నీ నాకు నచ్చాయి. యెస్, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు మనం సపోర్ట్ చేయకూడదు? ఎప్పుడు వాళ్ళా లేకపోతే వీళ్ళా లేకపోతే వాళ్ళా? ఇదే తప్ప కొత్త మూడో ప్రత్యామ్నాయం రావట్లేదు గదా! సో, ఆ రావట్లేదు కాబట్టి కొత్త ప్రత్యామ్నాయం కోసం నేను పనిచేశా. డెఫినెట్‌గా పవన్ కళ్యాణ్ లాంటి సచ్చీలుడు రాజకీయాలు రావాలి, ఆయన గెలవాలి అని కృషి చేశా.